హలో వరల్డ్ వెల్కమ్. ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియోలో తిరుమల నుంచి తిరుపతికండి. సో ఘాట్ రోడ్డు చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తం కూడా అంటే మనం కొండపై నుంచి తిరుపతిలోకి వెళ్ళే వరకు కూడా తీసాను. ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, మెట్ల మార్గం. భక్తులు మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వచ్చే ప్రదేశం అది. మనకు రోడ్డు సైడ్ లో ఉంటుంది. పచ్చని ప్రకృతి అందాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఏమిటంటే కొండపైకి వెళ్ళేటప్పుడు ఒక రహదారి, అలాగే కొండ దిగేటప్పుడు ఒక రహదారి ఉంటుంది. అందుకని మనకు ఏ వెహికల్ కూడా ఎదురు కాదు. సో చాలా ఫ్రీగా రావచ్చు అనమాట. మనం హైవే మాదిరి అంటే డబల్ హైవే మాదిరి ఉంటుంది. సో చాలా ఫ్రీగా రావచ్చు. కానీ ఒక వెహికల్ ని ఇంకొక వెహికల్ క్రాస్ చేసే అవకాశం ఉండదు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, సో టన్నల్ మాదిరి తిరుగుతూ తిరుగుతూ వెళ్ళాలన్నమాట. అంటే ఒకటే స్ట్రైట్ గా ఉండదు. సో ఘాట్ రోడ్ అంటే తెలుసు కదా, మనకు చాలా భయంకరంగా ఉంటుంది. సో పాపికొండలు ఆ మాత్రం ఉండాల్సిందే. చాలా భయం వేసింది నాకైతే, అంటే రిటర్న్ వచ్చేటప్పుడు. సో పోయేటప్పుడు అయితే ఇంత భయంకరంగా ఉండలేదు, మామూలుగా నెమ్మదిగా వెళ్ళిపోయాం. కానీ తిరిగి వచ్చేటప్పుడు చుక్కలు చిక్కలుగా అనిపించాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి తిరుమలలో వచ్చేసి సో అద్భుతంగా ఉంది. నానైతే నా జీవితంలో ఫస్ట్ టైం ఇప్పుడు తిరుమలకు వెళ్ళడం. మనకు పాపికొండలు అనుకుంటా, నాకు తెలిసి ఇక్కడ పాపికొండలు అంటారు. చాలా చాలా బాగుంటాయి. సో మనకు భక్తులు నడుచుకుంటూ అంటే పాదయాత్ర పరంగా వెళ్ళే వాళ్ళకి సో ఇలా నిర్మించింటారు. సో సైడ్ కి అక్కడ వెళ్తుంది చూడండి, అది పాదయాత్రకు సంబంధించిన వాళ్ళకు. అది మొత్తం అది కనిపించే రెడ్ కలర్ మొత్తం కూడా పాదయాత్ర వాళ్ళది. సో నడుచుకుంటూ అంటే అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి అది. ఎన్ని టన్నులు తిరగాలంటే సో రింగు 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 తిరుగుతామంటారు చూడండి, అలా రింగు రింగు తిరుగుతూ తిరుగుతూ దిగాలన్నమాట కొండ మొత్తం కూడా కిందకు. అలా తిరుగుతూ తిరుగుతూ దిగితే మధ్యలో నిద్ర వచ్చేస్తుంది చాలా మందికి. సో నేనైతే ఊగుతూ ఊగుతూ మొబైల్ తో అలానే షూట్ చేశా. మొత్తానికి మొబైల్ పడిపోతుందేమో అనుకున్నా, అంటే అంతలా నిద్ర వచ్చేసింది నాకు కూడా. కానీ తప్పట్లేదు, నిద్ర అయితే పోలేదు. కానీ సో అలా అనిపించింది నాకు కూడా.
ఒకటే మొత్తానికి తిరుమల నుంచి తిరుపతికి వచ్చేసాము. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు అంటే తిరుమల వెళ్ళినప్పుడు సో మెట్ల మార్గం ద్వారా వెళ్తానండి. ఖచ్చితంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళి చూపిస్తాను. చాలా బాగుంటుంది. సో మెట్ల మార్గం ద్వారా ఇప్పుడే వెళ్ళాలనుకున్న ఫస్ట్ టైం, కానీ సో షూట్ చేయడానికి మనకు బస్ మార్గం ద్వారా చూపించాలనే ఉద్దేశంతో అలా వెళ్ళాను. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మెట్ల మార్గం ద్వారా వెళ్ళి చూపిస్తాను. ఓకే గైస్, సో ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మనం కామెంట్ చేయండి. సో నాకు తెలిసి చాలా మందికి ఇరిటేటింగ్ అనిపించి ఉండొచ్చు. అంటే నేను 40 మినిట్స్ పట్టింది పైనుంచి రావడానికి, అందుకని ఇలా షూట్ చేసే వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో బైక్ ట్రావెలర్స్ కి షేర్ చేయండి అనమాట. ఎందుకంటే సో ఘాట్ రోడ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. జై హింద్.